ఓం శ్రీమాత్రే నమః. మార్చి 2వ తేదీ ఆదివారం నుంచి మార్చి 8వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం కార్యసిద్ధి ఉంటుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రణాళిక రూపొందించుకుంటారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. గురు శుక్రవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు. నోటీసులు అందుకుంటారు. నగదు ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ఒత్తిడి, పనిభారం, వేడుకల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కొన్ని వ్యవహారాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అప్పులు చేస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన నిరాశపరుస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఇంట బయట ఒత్తిళ్లతో సతమతమవుతారు. వ్యాపారాలు మరింత నిదానిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం మీద పడి ఉక్కిరి బిక్కిరి కాగలరు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వారం చివరిలో ట్రాన్స్పోర్ట్ రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. హామీలు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. మీకున్న చికాకులు తొలగిపోయి కష్టాల నుంచి బయటపడతారు. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక స్థితి నిరాశాజనకంగా ఉంటుంది. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితుల సాయం అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలలో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు రావచ్చు. వాహనాలు, భూముల కొనుగోలుపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు రావచ్చు. ఉద్యోగాలలో బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరలో స్త్రీలకు పనిభారం అధికమవడం వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ చాలా అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం వ్యవహారానుకూలత ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. రావాల్సిన ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం.
పూర్వపు విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. ఉమ్మడి కార్యక్రమాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి పుంజుకొని అవసరాలకు ఆదుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందవచ్చు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకునే సమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఎటువంటి బాధ్యత అయినా తేలిగ్గా పూర్తి చేస్తారు. రాజకీయ వర్గాలకు పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. వారం చివరిలో ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రిప్రజెంటేటివ్లు వారి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. వాహనం కొనుగోలుకై చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం పరమేశ్వరుని పూజించండి. కుదిరితే సోమవారం నాడు అభిషేకం చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసి వస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మంగళ, బుధవారాలు ధన సహాయం తగదు. మీ ఇష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులు విశ్వసించవద్దు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం, కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో ఆర్థిక వ్యవహారాల్లో మరింత పురోగతి. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. తండ్రి ద్వారా ధన, ఆస్తి లాభాలు. వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగాల్లో మీ యత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారు తాము అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. వారం చివరలో స్త్రీలకు పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అప్రయత్న ధన లాభాలు, వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. విద్యార్థినుల్లో చురుకుదనం కానవస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వరుని పూజించండి. సకల సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థలో మదుపు తగదు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. అనవసరపు జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గురువారం నాడు పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి అధికం. వేడుకలకు హాజరవుతారు. వారం మధ్యలో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. విద్యావకాశాలు పెంపొందుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తి లాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి కానవస్తుంది. విదేశీ యానం కోసం చేసే యత్నాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. స్త్రీలకు ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి పారాయణం చేయండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. కన్యా రాశి.
ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి ఆశాజనకమే. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారం అనిపించవు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు వేగవంతమవుతాయి. శుక్ర శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. న్యాయ వైద్య రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహన చోదకులకు దూకుడు తగదు. వారం మధ్యలో ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. వారం చివరలో ఉపాధ్యాయుల తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో పరిచయాలు ఏర్పడతాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తారు. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతిని పూజించండి. గణపతి స్తోత్రాలను పఠించండి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం తులారాశి వారికి సంతోషంగా గడిచిపోతుంది. శుభవార్తలు వింటారు. మనసుకు నచ్చిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు బాధ్యతలు అప్పగించవద్దు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విశ్రాంతి అవసరం. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన ధనం అందుతుంది. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వృత్తిపరంగా ఎదురైన తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆత్మీయుల క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ఆలోచనలను అమలు చేస్తారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరలో విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకు సాగి పూర్తి చేస్తారు. హోటల్ తినుబండారాలు వ్యాపారస్తులకు లాభదాయకం. దైవ పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. తులారాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి ఈ వారం వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ అవసరం. ప్రకటనలను దళారులను విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొనుగోలుదారులతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహన యోగం. విద్యార్థుల కళ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడడం వల్ల మాట పడక తప్పదు. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రీవారు శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. ప్రేమానుబంధాలు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి.
వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. అపరిచితులతో జాగ్రత్త. డబ్బుకి ఇబ్బంది లేకుండా సంతృప్తి ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆది సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలు పడదు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధన ప్రలోభం తగదు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ధనాభివృద్ధి. ప్రయాణం అనుకూలించదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వారం మధ్యలో ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలగిపోతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరలో వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త. దైవ కార్యంలో పాల్గొంటారు. సహోద్యోగుల తప్పిదాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. రుణయత్నం ఫలించి ధనం అందుతుంది. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. పట్టుదలతో వ్యవహరించాలి. అవకాశాలు చేజారిపోతాయి. పొగిడే వారితో జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాలను ఖచ్చితంగా తెలియచేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. బుధవారం నాడు పనులు సాగవు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆందోళన తొలగి కుదుట పడతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగవు. వారం మధ్యలో రుణ భారాలు కొంత తగ్గుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. దైవ కార్యంలో పాల్గొంటారు. కుటుంబీకుల మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు వాయిదా పడతాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామిని పూజించినా ప్రార్థించినా శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. బంధుత్వాలు బలపడతాయి. గృహంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆదాయం సంతృప్తికరం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. గురు శుక్రవారాల్లో పెద్ద మొత్తం ధన సహాయం తగదు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పనులు చురుగ్గా సాగుతాయి. వ్యవహారాలతో తలమునకలవుతారు. పెద్దల సలహా పాటించండి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. నిర్మాణాలు మరమ్మతులు ముగింపుకొస్తాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం. ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వారం మధ్యలో కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతనోత్సాహం.
పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం చివరలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కోక తప్పదు. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం సూర్య భగవానుని పూజిస్తే మంచిది. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం మంచిగా ఉంటుంది. మీ సమర్థతను చాటుకుంటారు. పదవులు వరిస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఎదుటివారికి కలిసి వస్తుంది. శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు కనిపించవు. ఎవరిని అనుమానించవద్దు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. వారం మధ్యలో వీరికి అన్నింటా విజయమే దక్కుతుంది. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం చివరలో టెక్నికల్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇతర దేశాలు వెళ్లడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగ్ రంగాల్లో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. ఉద్యోగ వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. మీనరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణుమూర్తిని పూజించడం మంచిది. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.